హాయ్ ఫ్రెండ్స్, ఒక్కసారి ఈ కరకరలాడే ఆలు 65ని చూడండి. స్పూన్తో కొడితేనే ఎంత కరకరలాడుతుందో. బయట హోటల్కి వెళ్ళి తినాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉన్న ఉడికించుకున్న ఆలుగడ్డలతోనే చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఈ 65ని చేసుకోవచ్చు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరు ఇష్టపడే ఈ రెసిపీని స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం మా ఫ్రెండ్స్. ముందుగా ఆలుగడ్డని బాగా ఉడికించుకోవాలి. చల్లారిన తర్వాత తొక్క తీసేసాను. ఇప్పుడు ఒక ఆలుగడ్డను 8 ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ధనియాల పౌడర్, 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం కలుపుకోవాలండి. ఒక్కసారి చూడండి, ఈ విధంగా మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం ఆలు ముక్కలకి మంచిగా పట్టించాలి. చూడండి, ఈ విధంగా ఇప్పుడు చేతితో కలుపుకుందాం. కారం, ఉప్పు, మసాలాలన్నీ ఆలుగడ్డ ముక్కలకు మంచిగా పట్టించాలి. చూడండి, ఈ విధంగా చాలా రుచిగా ఉంటుంది. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్, ట్రై చేసి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము 2 స్పూన్స్ బియ్యం పిండి వేసుకోవాలండి. పొడి బియ్యం పిండి వేసుకోవాలి. 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్ పిండి వేసుకోవాలి. ఇలా వేసుకొని పిండి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఆలుగడ్డ ముక్కలకు మొత్తం పిండి పట్టించాలి. ఇప్పుడు ఈ పిండి ఉంటుంది కదా, కొంచెం లైట్గా ఇట్లా వాటర్ చల్లుకోవాలి. ఎక్కువ పోసుకోవద్దండి, మెత్తగా అయిపోతుంది. అలా చల్లుకొని ఇలా కలుపుకోవాలి. చూడండి, ఇలా ముక్కలకు పట్టించాలి పిండి మొత్తం ఈ విధంగా. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఈజీగా చేసుకునే వంటలు ఉన్నాయండి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ పోసి బాగా వేడి చేసుకోవాలి. ఇలా వేడి అయిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటిగా ఆలుగడ్డ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. చూడండి, నేనైతే ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను. విడివిడిగా వస్తాయి. చాలా బాగుంటుందండి, చాలా రుచిగా ఉంటుంది. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది, అంత రుచిగా ఉంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా వేసుకున్న తర్వాత తొందరగా కలపకూడదండి. కాసేపు ఆగి ఇలా తిప్పేసుకోవాలి. అప్పుడే చక్కగా ఫ్రై అయిపోతుంది. చూడండి, ఇలా బంగారు రంగు వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఎలాంటి డౌట్ లేకుండా చేసుకోండి. రుచి చాలా బాగుంటుంది. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా చేసి పెట్టండి. చాలా ఈజీగా చేయొచ్చండి. కేవలం 10 నిమిషాలు చేసుకోవచ్చు. చూడండి, చక్కగా ఫ్రై అయింది కదా, బంగారు రంగు వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ప్లేట్లో వేసుకోవాలి ఈ ఫ్రై మొత్తాన్ని. ఇలా మొత్తం తీసేసి ప్లేట్లో వేసుకోవాలి. ఇదే విధంగా అన్ని ఆలుగడ్డ ముక్కల్ని ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీగా చేసేస్తారు. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే వేసుకోవాలండి ఆలుగడ్డ ముక్కలను. అప్పుడే చక్కగా ఉడికిపోతుంది. చాలా కలర్ఫుల్గా వస్తుందండి. ట్రై చేయండి. ఇలా మొత్తం వేసేసి ఇప్పుడు వేరే ప్లేట్లో వేసుకుందామండి. ఫ్రెండ్స్, మన కరకరలాడే ఆలు 65 రెడీ అయిపోయింది. బయట కరకరలాడుతూ లోపల మెత్తగా చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీల కోసం స్వప్నాస్ కిచెన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక మంచి రెసిపీతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.